పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసే మన మంచి కాపరి, మనమంతా ఆయన మంద. పచ్చిక పట్టులలో నడిపించు ఆ దేవుడు తన బిడ్డలైన మనందరినీ. ఈరోజు పునీత అంతోని వారిని స్మరించే మంగళవారం. ఆయన తన ప్రసంగాల ద్వారా ప్రజలను మాత్రం కాకుండా ఈవెన్ చేపలను కూడా లైన్గా సక్రమంగా ప్రభు వైపు చూసినట్టు చేసిన వ్యక్తి. ఈరోజు ఆ మంచి కాపరిని తలంచి మనందరినీ ఈ సంవత్సరం అంతా అలా కాచి కాపాడుతూ నడిపించాలని, ఏ కొరతే లేకుండా దీవించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు పూజిత జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కృతజ్ఞతగా బంగారు భవిష్యత్తు కొరకు, మరియు అనుదీప్ విదేశాలలో మంచి చదువులు మరియు దైవాసుదారం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఆరోగ్యరెడ్డి రాణి. పూజిత జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే తుమ్మా భాస్కర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు టి లీలా. తుమ్మా మేరీ శ్రేయ నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా, ఈరోజు నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా దేవుని దీవెనలు ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు తుమ్మా అనిల్ జోసెఫ్ రెడ్డి, సంధ్యారాణి ఫ్రాన్సిస్ రెడ్డి. నిన్నటి రోజు జన్మదినోత్సవాన్ని కొనియాడిన తుమ్మా మేరీ శ్రేయ హ్యాపీ బర్త్డే టు యూ, బిలేటెడ్ విషెస్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా తుమ్మా బాల యశ్వంత్ రెడ్డి, రిషిత మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దైవ భయం, దైవ జ్ఞానం కొరకు వారి ఇరువురు సఖ్యతతో జీవించినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు అంబటి చిన్నపరెడ్డి, లలిత కుటుంబ సభ్యులు. తుమ్మ బాల యశ్వంత్ రెడ్డి, రిషిత మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. మనం 25వ తారీఖు వరకు దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ 26వ దినమున వారికి ఇక్కడ పండుగ జరుగుతుండగా, ఇన్ని సంవత్సరాలు మనతో నిలబడిన దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతిరోజు దీవించాలని ప్రార్థిస్తున్నాం. ఈ దినం కూడా వాళ్ళని కూడా అర్పిస్తాం. అలాగే మన ఉద్దేశములను ఆదివారం వచ్చి ఇక్కడ విన్నపాళ్లతో వచ్చిన కొన్ని వేళ్ల సంఖ్యలో ప్రార్థించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుగుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపాన్ని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 23వ కీర్తన. దావీదు తన కష్టకాలంలో పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ముందుకు సాగాడు. అందువలన ఆయనకి ఏ కొరతే లేకుండా రాజాలాగా జీవించే భాగ్యం దేవుడిచ్చాడు. కొన్నిసార్లు కొన్ని పాపములు తప్పిదాలు చేసినా దేవుడు క్షమించి దావీదు కుమారుడా అని ఆయన నామమును ఉచ్చరించినట్టు యేసు ప్రభుని ప్రజలు పిలిచేవారు. అలాగే ఈ సంవత్సరం అంతా దేవుడు మనలందరినీ అదే అభిషేక ఆశీర్వాదంతో రాజాలాగా నడిపించాలని ఆ రాజా రాసిన కీర్తన 23ను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. కీర్తన 23, 1, 2. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపజేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుంటూ పోవును. ఏ కొదువయు లేదు అని రాయబడి ఉన్నది ఈ కీర్తనలో. ఇదే కదా మీరు కోరుకున్నది. అందువలన మీకు ఏ కొదువే లేకుండా దేవుడి సంవత్సరం కాపాడును గాక. ఆమేన్. This psalm says, God is my good shepherd. I shall not want anything, and he will lead me to the green pasture, and he will give me peace. I think this is what we are waiting for this year. May this psalm become a prophecy for this year for all of us. Amen. కీర్తన 23, 3వ వచనం మొదటి గుర్తు. నా బడలికను తొలగించును, తన వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. We are sometimes so tired about many things, and then God will remove all that restlessness. Amen. బడలిక అలసట తొలగించును. పాడదమా ప్రేమన సహోదరి సహోదరులారా. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మంద. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మంద. పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మంద. పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. నా ఆత్మను చేరదీచి తన నామ గౌరవార్థము ధర్మ మార్గమున నన్ను నడిపించును. నా ఆత్మను చేరదీచి తన నామ గౌరవార్థము ధర్మ మార్గమున నన్ను నడిపించును. యేసే నా మంచి కాపరి, యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మంద. పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండో గుర్తులో కీర్తన 23:4 గాఢాంధకారపు లోయగుండ పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుందువు. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచూ ఉండును. ఈవెన్ ఇఫ్ I happen to walk through valley of darkness. Some call it valley of tears. Yes, valley is so low. But then, though it is dark and valley, God with his staff, he will lead me and he will protect me. Amen. గాఢాంధకారపు లోయ. ఇలా ఉన్నామే, ఈ లోయ నుండి ప్రభు ఎప్పుడు లేపుతాడని అనుకునే వాళ్లకు ఈ పాట. ఈ సంవత్సరం దేవుడు మనలందరినీ గాఢాంధకారపు లోయలలో నడచినా భయపడకుండా నడిపే పాట ఇది. పాడుదమ్మా ప్రియమైన సహోదరి సహోదరుడా. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయనమందా పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలన్. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలన్. గాఢాంధకారములో నేను భయపడను, ఎందుకన యేసు నా తోడుగా నుండును. గాఢాంధకారములో నేను భయపడను, ఎందుకన యేసు నా తోడుగా నుండును. యేసే నా మంచి కాపరి, యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలన్. వాగ్దానంగా స్వీకరించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ట్రైన్ ఎక్కబోయినప్పుడు ఒక వ్యక్తి జారి కింద పడినటువంటి ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మీ ఇంటిలో దేవుడు ఒక వ్యక్తిని సేవకుడుగా మార్చబోతున్నాడు. 3వ గుర్తులో ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కీర్తన 23:5 శత్రువులు చూచుచుండగా నాకు విందు చేయదు, పరిమళ తైలముతో నన్ను అభిషేకిస్తావు. నిజంగా చెప్పాలంటే మనకు ఎవరు శత్రువులు ఉండకూడదు. అలా మనం అందరినీ మన్నించాలి. కానీ మనకు విరుద్ధంగా వాళ్ళు పనిచేస్తారనుకోండి, వాళ్ళ ఎదుట దేవుడు మనకు విందు చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎనిమీ బికాస్ వీఆర్ బిలాంగింగ్ టు ఎ గాడ్ హూ ఫర్గివ్స్ అండ్ లవ్స్, అండ్ ఓన్లీ దెన్ వీఆర్ క్రిస్టియన్స్. But then, supposing somebody is working against you in your office or elsewhere, God says, when they look at you like that, they keep looking at you like that, at that moment He will make a banquet for you. Amen. And He will anoint you and lift you up. Amen. మన జీవితంలో అనేక సేవకులు అలా చెప్పగలుగుతారు. ఎందుకో నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం మీ ముందు చదవమన్నారు, అందువల్ల చదివాను. నిన్ను హేళనం చేసేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు ఎదుట నిన్ను దీవిస్తాను. నన్ను అలా చేసేవాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాను. ఉంటే ఒకవేళ అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సరే, మనము ప్రభు చెప్తున్నాడు, మరి వాళ్ళ ఎదుట మనకు విందు చేస్తానంటున్నాడు. సో మనం ఏం చేయాలి? మంచి కాపరి వైపు చూస్తూ మందలాగా ఆయన వెంబడిస్తే ఇవన్నీ చేస్తాడు. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. శత్రువులు చూచుచుండగా నాకు విందులు చేయు, పరిమళ తైలముతో నన్ను అభిషేకించు. శత్రువులు చూచుచుండగా నాకు విందు చేసెను, పరిమళ తైలముతో నన్ను అభిషేకించు. యేసే నా మంచి కాపరి, యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. పరిమళ తైల అభిషేకం ఈ సంవత్సరం మన మీద రావాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన క్యాలెండర్లు అయిపోతున్నాయి కావున సెకండ్ ప్రింటింగ్ కోసం వెళుతున్నామని శుభవార్తను మీకు తెలియజేస్తున్నాను. దీనికి కారణం మీరే. మీకు అర్థమైంది ఈ క్యాలెండర్లో ఉన్న ప్రత్యేకత. ప్రతి నెల ఒక ధ్యానాంశం, చాలా కష్టంతో కూడిన పని, దాన్ని ప్రజలకు అందిస్తున్న మీ అందరికీ చేతులు జోడించి మీలో ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అందువలన రెండవ ప్రింట్కి వెళుతున్నాం. అందువలన క్యాలెండర్ లేదని ఎవరు కూడా చెప్పడానికి అవకాశం ఇవ్వకూడదని. వీఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ ప్రింట్ ఆఫ్ అవర్ క్యాలెండర్. యు నో when we printed and when we released, and within short time, not even 1 month over, within that time all the calendars are getting over. So we are going for the second print, and it is you who knew what's the power in this calendar, what a strain that went through, and you are distributing to the people. For those who could not get, kindly do that by collecting many more calendars and distribute. Second print is going, will be going for it. ఇది ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదో అక్కడ ఆ అడ్రస్ ఇక్కడ చెప్తాను, మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు. వేర్ ఎవర్ ఇట్ ఇస్ అవైలబుల్, ప్లీజ్ నోట్ ద నంబర్ ఇన్ ద స్క్రీన్. ఒకవేళ ఏదైనా చోట్ల మాకు తెలిసిన వాళ్ళు ఉండి అక్కడ అందించలేకపోయామంటే మీరు దయచేసి తెలియచేయండి. మేము గుర్తించే వ్యక్తులైతే మీకు ఇచ్చి అక్కడ కూడా పంచడానికి ప్రయత్నం చేద్దాం. గ్లోరియా సుజీత్ మెట్టుగూడ ట్రిమిల్గిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, రాజు మేదిపట్నం, షీలా ఖైరతాబాద్, హ్యారీ బ్రదర్ బోయగూడ, అంజలీనా గన్ ఫౌండరీ, బాలస్వామి ఈసీఎల్ నెరెడ్మెంట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోన్నస్ మఠంపల్లి హుజూర్ నగర్, మునగాల మెలచెరు, సూర్యాపేట్, నల్గొండ, ఉప్పల్, మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, శ్రీనివాసరెడ్డి కోదాడ, లూసిరాజారెడ్డి సికంద్రాబాద్ అండ్ తెరీసా రాణి కడప. మీరు చేసే సేవ చాలా గొప్పది. మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. మీరు చేసేది మీ జీవించినాడు మీకు వస్తుందని లాస్ట్ గుర్తులో పాడుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. వాట్ యు ఆర్ డూయింగ్ విల్ ఫాలో యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 4వ గుర్తు, మన ప్రభు గాయములకు కట్లు కడతాడంట. చాలామంది గత సంవత్సరంలో చాలా గాయాలలో ఉన్నాం. అందువలన ఈరోజు మీరు విన్నారు మెట్టుగూడలో మరి ఏ విధంగా మనం గత జీవితాన్ని మరిచి ముందుకు ధైర్యంతో సాగాలని. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. గాయములకు కట్లు కడతాడంట. భగ్న హృదయులు బాధలు తీర్చి వారు గాయములకు కట్లు కడతాడంట. 147వ కీర్తన 3వ వచనం. He binds up our wounds. So we should not enter with the wounds into this year, because it will be simply spoiling our future. So let us ask the Lord to heal us. ఎత్తుకుంటాడంట, ముద్దాడుతాడంట, భుజముపై మోస్తాడంట. ఈ సంవత్సరం ఎవరు మనం నడుము ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు, భుజాలపై మోసుకొని మనల్ని ముందుకు సాగిస్తాడు. గొప్ప దేవుడు కదా. ఈస్ లైక్ ఎ మదర్, డాడీ. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, హోసేయ 11:4 అలా చెప్తుంది.
యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మందా, పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మందా, పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. నా గాయములకు కట్టు కట్టి నా మీద శ్రద్ధ వహించు, ఎత్తుకొని ముద్దాడి తన భుజముపై మోయు. నా గాయములకు కట్టుబడి నా మీద శ్రద్ధ వహించు, ఎత్తుకొని ముద్దాడి తన భుజముపై మోయును. యేసే నా మంచి కాపరి, యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మంతా, పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. పచ్చిక బట్టలలో, అందుకే పచ్చ కలర్ ఇచ్చినట్టున్నారు ఈ రోజున. పచ్చిక బట్టలలో యోసేపు గారు యేసు ప్రభుని ఎత్తుకున్నట్టు మనందరిని ఎత్తుకొని పచ్చిక బయలు చోటుగా తీసుకెళ్తారు. అన్నిటికీ గుర్తు ఉంది. మీలో కొంతమంది ఏదో వేసుకుంటున్నారు అనుకుంటారు. కలర్ కూడా చూడండి, మొత్తం పచ్చగా ఈరోజు మీ జీవితాల మారునుగా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా జీవితం పచ్చగా మారాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాయములకు కట్లు కట్టుబడి అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మోయలేకపోతున్నాను మోయము దేవాన్ని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శత్రువులు ఎదుట మాకు విందు చేయమని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాఢాంధకారపు లోయలో నడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధి బాధలతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీవు నన్ను ఎత్తుకోవాలి, నేను బిడ్డని ఎత్తుకొని రావాలని సంతాన వరం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ గడిచిన ఆదివారం ఇక్కడికి వచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరిస్థితులు బాగలేదు కావున కాలము మంచి శుభకాలం శుభకార్యములు జరగాలని క్యాలెండర్ ప్రింట్ చేయమని ప్రభు ప్రేరేపణ. ఆ క్యాలెండర్ 2వ ప్రింట్కి చేరుతుంది. అందుకే కాలంలో మిమ్మల్ని కాపాడటానికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. 3వ గుర్తు అయిన తర్వాత ఈరోజు 4వ గుర్తులు చెప్తున్నాను. Every day we pray for you because at time many things are happening. Some are very bad, sad things. That's why we printed a calendar called Time. And so that calendar is available for you. Keep praying. ఆ క్యాలెండర్ పట్టుకొని రోజు ప్రార్థించండి. ప్రతిరోజు వాగ్దానం
అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును దివ్యవాక్య కుటుంబ సభ్యులను దివ్యవాకు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. చాలా మంది ఇట్లా అడగవచ్చు, ఫాదర్ అన్ని గ్రూప్స్లో అప్పుడప్పుడు ప్రార్థనలు పెడుతున్నారు, మీరు అలా ప్రార్థన పెట్టట్లేదండి. రోజు పెడుతున్నాను మీకోసం. ఎందుకు తెలుసా? యేసు ప్రభు కోరుకున్న అన్ని ప్రార్థన కంటే గొప్ప ప్రార్థన ఇదే. లాస్ట్ నేను వస్తా, దానికి ముందు కరుణ కిరణాలు ప్రవహించాలంటే ఈ కరుణ జపమాల చెప్పండి అని ప్రభు కోరుకున్నాడు. తర్వాత న్యాయాధిపతిగా మనం తీర్పు తీర్చడానికి వస్తాడంట. అన్నిటికంటే గొప్ప ప్రార్థన నేను నడిపిస్తున్నాను రోజు. అందువలన ఈ గ్రూప్ 24/7 ఎప్పుడు కూడా అనుకోకూడదు ఫాదర్ గారు సెపరేట్గా మాట్లాడాలి. మాట్లాడతాను, కొన్నిసార్లు నాకు టైం దొరకలేదని మాట్లాడలేకపోయాను, క్షమించండి. కానీ ఈ సమయం నుండి అప్పుడప్పుడు మీతో పాటు కొన్ని మెసేజెస్ తప్పకుండా రికార్డ్ చేసి పంపిస్తాను. కానీ దేవుడు కోరుకున్న ప్రార్థన అండి, దీనికంటే గొప్ప ప్రార్థన ఏ గ్రూపులో మనం నడిపించలేము. మీరు మంచి గ్రూపుకు చెందిన వ్యక్తులు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రేయర్ అండ్ ద లార్డ్ సెడ్ దిస్ ఈస్ ద ఫైనల్ హోప్ ఫర్ యూ. దిస్ ప్రేయర్ బిఫోర్ ఐ కమ్, లేటర్ ఐ విల్ కమ్ as just justice to judge you. సో బెటర్ టు ప్రే దిస్ ప్రేయర్, బ్యూటిఫుల్ ప్రేయర్. ప్రతిరోజు TMI 2 గ్రూప్ను నేను మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తున్నాను. 2 సార్లు, మధ్యలో ఒకసారి, ఈ టైంలో ఒకసారి. సో అందువల్ల మీ కుటుంబం ఈ క్షేమంగా ఉందంటే, చాలా అద్భుతాలు జరుగుతుందంటే ఆశ్చర్యపడవద్దు. ఈ ప్రార్థన దేవుడు కోరుకున్న ప్రార్థన. తప్పకుండా ప్రభు ప్రేరేపిస్తే, ఇదే గుడిలో కదా ఏడ్చాను ఈ ప్రార్థన కోసం, ఆ క్యాప్షన్ ఇచ్చాడు. మీకు ఏదైనా చేయాలంటే ప్రభు చెప్పినప్పుడు అది కూడా చేస్తాను. ఇన్ ది సేమ్ చర్చ్ ఐ క్రైడ్ అండ్ గాడ్ గేవ్ మీ దట్ క్యాప్షన్, కరోనా సమయంలో కరుణ కొరకు. ఇన్ కేస్ గాడ్ ఇన్స్పైర్స్ మీ, ష్యూర్లీ విల్ బీ హ్యావింగ్ ఇన్ ఫ్యూచర్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. అప్పుడు దాకా కొద్దిగా నన్ను ప్రార్థనలో ఉండేటట్టు మా కోసం ప్రార్థించండి. అందరు చెప్పండి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. చివరి గుర్తులో ఉన్నాం. ముగించే మునుపు దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితంలో ఈ రోజులలో ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, జీవించు నాళ్ళు అంటున్నాడండి. కొన్నిసార్లు మనం ఈ రోజు కావాలంటాం. దేవుని కోరిక, దేవుని ఆశ, జీవించు నాలు నా కరుణ ఉపకారం నీ వెంట వచ్చును అని ప్రభు చెప్పడానికి బదులు నా వెంట వచ్చునని ఈయన పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. నిన్నటి రోజు రాత్రి డివైన్ హోమ్ పిల్లలందరూ కలిసి ఎంత చక్కగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారంటే, నేను చెప్పాను సిస్టర్ శాంత గారికి, నేను భోజనం పెట్టి అందరిని పిలిపించి ప్రోగ్రాం చేస్తామంటే, లేదు ఫాదర్ ప్లీజ్ ఫాదర్, మేమందరం ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాం, మేమే డబ్బు ప్రోగు చేస్తాం, మేమే భోజనం చెప్తాం, మేమే డివైన్ హోమ్ క్లీన్ చేస్తాం, అది మా భాగ్యం ఫాదర్ అని చెప్పి ఎంత చక్కగా పిల్లలు చేశారంటే, ఒక 3-4 పిల్లలు కలిసి చక్కగా ఆర్గనైజ్ చేశారు. నేను షాక్ అయిపోయాను. వాళ్ళు మాట్లాడిన విధానం, వీళ్ళు అరేంజ్ చేసిన విధానం. తర్వాత భోజనం పెడుతున్నప్పుడు సరిపోతుందమ్మా అని అడిగాను.
వాళ్ళు లాస్ట్కి ప్యాకింగ్ చేసి అందరికీ పంపిస్తున్నారు. సమృద్ధి సమృద్ధి. అప్పుడు నేను చెప్పాను, సిస్టర్ గారు ఇట్లాగే మీకు భోజనం పెట్టేవాళ్ళు కదమ్మా. అవును, ప్లేట్ నిండా పెడుతుందంట. వాళ్ళు వాంతి చేసినా పర్వాలేదంట, తినమంటదంట. ఆ పిల్లలు కన్నీటితో నిన్న రోజు కొంతమంది సాక్ష్యం చెప్పారు. త్వరలోనే మనము 30వ రోజు లేకపోతే 40వ రోజు ఆ పిల్లలతో పాటు సాక్ష్యంతో పాటు కరుణ జపమాలలో మీ అందరికీ సిస్టర్ గారు చేసినటువంటి త్యాగ క్రియలను మీకు చెప్పడం నాకు దొరికిన గొప్ప భాగ్యం. నా మీద అధిక ప్రేమ కలిగిన వ్యక్తి ఆమె. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దోస్ చిల్డ్రన్, ఎస్టర్డే డివైన్ హోమ్ చిల్డ్రన్ హూ బ్యూటిఫుల్లీ అరేంజ్డ్ ఫర్ దేర్ మదర్. దే సెడ్ మదర్ తెరసాను మేము చూడలేదు, కానీ మా మదర్ తెరసా ఈమె అన్నారు. అలా కూడా మనం జీవించగలం. సిస్టర్ చనిపోయారని అడిగాను. కొంతమంది అవునని చెప్పే లోపల లేదన్నారు కొంతమంది. అంటే వాళ్ళ హృదయంలో జీవిస్తున్నారు. నేను జీవించు నాలు కరుణయు ఉపకారం నా వెంట వచ్చు, కలకాలం నేను ఆయన మందిరంలో వసించును. కీర్తన 23:6. సామ్ 23:6. సిస్టర్ శాంత తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. నేను నీవు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, అందుకే బ్రతికించారు. ఈ సంవత్సరం దానికే అంకితం చేసుకొని సిస్టర్ గారు ఆత్మ శాంతిని పొందాలని, ఆ పిల్లలందరికీ దేవుడు బంగారు భవిష్యత్తును దయచేయాలని ఎంత కృతజ్ఞత. వాళ్ళకు గుంపుగా వచ్చారు జనాలు నిన్న. వాళ్ళందరినీ తలంచి వాళ్ళకు అర్పిస్తూ మీకు అర్పిస్తూ పాడి స్తుతించి ఆశీర్వాదంతో మనం ముగిస్తాం. యేసేనా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా, పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. యేసేనా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా, పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. కరుణయు ఉపకారం ఎల్లకాలం నా వెంట వచ్చు, కలకాలం నీ నాయన మందిరంలో వసింతును. కరుణయు ఉపకారం ఎల్లకాలం నా వెంట వచ్చు, కలకాలం నీ నాయన మందిరంలో వసింతును. యేసేనా మంచి కాపరి, యేసేనా మంచి కాపరి, మనమంతా ఆయనమంతా, పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. यीशु है सच गडरिया, उसके हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है. यीशुवे नल्ल आयन అవరదు ఆటుకొట్టినా பசும்புல் மேய்ச்சலிலே என்னை இளைப்பாற்றுவார். மலையாளம். യേശുവിന്റെ നല്ല ഇടയൻ, സ്തോത്രം. നമ്മളെല്ലാം കുഞ്ഞാടുകൾ, പച്ചയായ പുൽപ്പുറങ്ങളിൽ നടത്തിടുന്നു ഞങ്ങളെ. పచ్చికబట్టులలో నడిపించి మేపును మనలను భద్రంగాతి భద్రంగా. అంతమందికి భోజనం పెట్టి చివరికి ఆ పిల్లలు నా దగ్గర డబ్బు తీసుకొచ్చి పెట్టారు. ఫాదర్ ఇంకా మిగిలింది ఫాదర్. ఎందుకమ్మా అన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ సెపరేట్గా మీకు ఫాదర్స్ సిస్టర్స్ కూడా భోజనం పెట్టాలి, ఈ డబ్బు మేము అనుకున్న దానికంటే మాకు ప్రజలు ప్రోగు చేసి ఇచ్చారన్నారు. అలాగే దానిలో ఇంకొక భాగాన్ని 30 రోజులు సిస్టర్ గారి కోసం పూజలు అర్పించడానికి వాళ్ళు కలెక్ట్ చేసినది మిగిలి ప్రోగు చేసి ఇతరులకు పంచే విధంగా చేశారు. సిస్టర్ గారిలో ఉన్న అభిషేకం అది పిల్లలకు వచ్చింది. పిల్లలు ఆ విధంగా తయారై మీ పిల్లలు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా అలా తయారవుతారు. నేను మంచి కాపరిగా మీకు ఈ విషయం చెప్పాలి. సిస్టర్ గారు వాళ్ళకు మంచి కాపరి. యేసు ప్రభు మీ అందరినీ ఏ కొరతే లేకుండా, ఇప్పుడు పాడాము కదా, ఆ పిల్లలు అలాగే నిన్న చేతిలో తీసుకొచ్చి, లేదమ్మా మీరే ఇవ్వండి అన్నాడు.
అంత దీవిస్తాడు మీ పిల్లల్ని దేవుడు. ఆమేన్. ప్రార్థనతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఫాదర్ గారు సిస్టర్ శాంతా కోసం ఇంత చేశారా? మాకు ఫాదర్ అంటున్నారు. తప్పకుండా మే నెలలో సిస్టర్తో పాటు ఎవరైతే సహకరించి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా నిలబడ్డారో వాళ్ళందరితో పాటు మే నెలలో ఒక డేట్ ఉంటుంది, అప్పుడు మీకు అనౌన్స్ చేస్తాను. దయచేసి గమనించండి, 26 జనవరి దివ్యవాకు కుటుంబ సభ్యులందరూ నేను ఇక్కడ చూడాలని ఆశిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీరు 2022-23లో మీరు చివరిగా ఇచ్చిన కానుక రసీదు మీరు సమర్పిస్తూ మీ ఐడి చూపిస్తే మీకు ఆ రోజు ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం. 2022-2023 వాట్ ఎవర్ ఆఫరింగ్స్ యూ మేడ్ along with that your ID, if you show, we'll be giving you a gift. 26th January is a special day for Divine Word family members. I would like to see all of you with your family. Come and be blessed. చివరి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మంగళవారం మంగళకరమైన కార్యములు శుభ కార్యములు జరగాలని అంతోని వారి ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మంచి కాపరిగా ఉండి ఈ రోజు చెప్పినవన్నీ జరిగించి దీవించునుగాక. May the blessing of the Almighty God through Saint Anthony's miraculous prayer in the name of the Father and of the Son and of the Holy Ghost come upon you, upon all the intentions through the song 23 that we sang happen to you. In Jesus' name we pray. Amen. యేసే నా మంచి కాపరి, మనమంతా ఆయన మందా, పచ్చిక పట్టులలో నడిపించి మేపును మనలను. God bless.